హాయ్ ఎవ్రీవన్, హౌ ఆర్ యు ఆల్? ఇవాళ మేము మురుకులు చేయబోతున్నాము. ఇది బియ్యపిండి. ఫస్ట్ బియ్యాన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకునేటప్పుడు శనగబ్యాళ్ళు, మినపప్పు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. దీన్ని పిండిలాగా పట్టించుకోవాలి. ఆ పిండియే ఇది. ఇంకా ఆ తర్వాత వీటిలో ఏమేమి వేయాలంటే వాము వేసుకోవాలి. మేము అజ్వాన్ అంటాం, తెలుగులో వాము అంటారు. వాము, ఉప్పు కావాల్సినంత వేసుకోండి, మీ టేస్ట్కి సరిపోయినంత వేసుకోండి ఉప్పు. మా అత్తయ్య చేస్తున్నారండి మురుకులు, నాకైతే రాదు. ఆయిల్ కూడా వేసుకోవాలి. వాము, ఆయిల్, ఉప్పు వేసుకోవాలి. టేస్ట్కి తగినంత కారం కూడా వేసుకోవాలి. మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. కొంచెం స్పైసీగా తింటే కొంచెం ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి. ఇప్పుడు మా అత్తయ్య అయితే 2 స్పూన్స్ వేశారు, 2.5 వేశారు. మీ టేస్ట్కి తగినట్టు మీరు వేసుకోండి. ఇలా కలుపుకొని మొత్తంగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి కలుపుకోవాలి. ఇలా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇందులో పుట్నాలు కూడా, మేము పుట్నాలు అంటాం, పుట్నాలు కూడా వేయించుకునేటప్పుడు డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకొని అన్నీ పిండి పట్టించుకొని ఆ తర్వాత ఈ పిండిలో ఉప్పు, కారం, ఆయిల్, వాము అవన్నీ వేసుకొని ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కన్సిస్టెన్సీ చూసుకుంటూ, మరీ పల్చగా కాకుండా, పల్చగా వేస్తే మురుకులు చక్కగా రావు. అందుకే జాగ్రత్తగా చూసుకుంటూ కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా వాటర్ వేసుకుంటూ కొంచెం కొంచెంగా మొత్తం కలుపుకోవాలి. వాము వేసుకోవచ్చు, మీకు కావాలంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు, వైట్ నువ్వులు వేసుకొని ఇలా కలుపుకుంటూ, ఇది మంచిగా కలుపుకోవాలి. కలుపుకోవడంలోనే ఉంది. వాటర్ ఎక్కువైతే మురుకులు చక్కగా రావు, విరిగిపోతాయి. అందుకే జాగ్రత్తగా కలుపుకోవాలి. మా అత్తయ్య చేస్తున్నారండి, నాకైతే రావు ఇవి ఎలా చేయాలో. ఇలా ఒక బాండీ తీసుకొని, కడాయి, బాండీ మీకు ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాలి మంచిగా. ఆయిల్ ఇంకా వేసుకోవాలి ఆయిల్. ఇలా కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం గట్టిగా ఉంటే మళ్ళీ ప్రెస్ చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది, కాబట్టి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ దీన్ని ఏమంటారో అదే మురుకులు ఒత్తుకుండేది. మీకు ఏ షేప్లో కావాలంటే అలాంటిది ఇలా ఈ ప్లేట్లో ఇలాంటివి ఏ షేప్ కావాలంటే అవి వేసుకొని మీరు అందులో ఈ పిండిని పెట్టుకోవాలి. కొంచెం కొంచెంగా పెట్టుకొని ఆయిల్ వేడెక్కిందో లేదో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఇలాంటి గరిట తీసుకొని దాని మీద ఒత్తుకోండి. డైరెక్ట్ వేస్తే ఆయిల్ చిమ్ముతుంది, కాబట్టి ఇది ఈజీ వే అన్నమాట. ఇది ఒక టెక్నిక్. అలా ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో వేసుకుంటే మురుకులు రెడీ అయిపోతాయి. మీకు టేస్ట్ కూడా ఎలా ఉందో టేస్ట్ కూడా చేసిన తర్వాత చెప్తాను. ఇలా ఒక్కొక్కటిగా ఆ గట్టె మీద వేసుకుంటూ ఇలా వేసుకోవాలి. డైరెక్ట్ వేస్తే ఆయిల్ పడే ఛాన్సెస్ ఉంది, కాబట్టి దాని మీద ఒత్తుకుంటూ దాని మీద వేసుకోవాలి. వెరీ ఈజీ, పెద్ద కష్టమేం కాదు. పిండి రెడీగా ఉంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇలా కొంచెం కొంచెంగా పెట్టుకుంటూ చేసుకోవాలి ఫ్రెండ్స్.
ఇలా కాలాయో లేవో చూసుకుంటూ మంచి గోల్డెన్ కలర్లో వచ్చాక మరీ ఎర్రగా కాకుండా గోల్డెన్ కలర్లో ఉండేలా చూసుకొని ఈ కలర్లో వచ్చాక తీసేయాలి. ఇలా ఉంటాయి. మీకు టేస్ట్ ఎలా ఉందో కూడా చూపిస్తాను. ఎలా ఉందో చూద్దాం. ఇదిగోండి రెడీ అయ్యాయి మురుకులు. మా అత్తయ్య అరిసెలు కూడా చేశారు. దీని రెసిపీ కావాలంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు టేస్ట్ చూపిస్తామండి. మా మావయ్య టేస్ట్ చేసి చెప్తారు. ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పండి మావయ్య. ఓకే, హాయ్. మురుకు టేస్ట్ చూసి చెప్పండి. ఇప్పుడే చేశారు అత్తయ్య. ఎలా ఉంది టేస్ట్? తెలుగులో దీన్ని గారెలు, దీన్ని మురుకులు అంటారు కదా. తమిళ్లో దీనికి మురుక్, ఇది గారె. ரொம்ப டேஸ்டாக இருக்குது, நல்லா சூடாக இருக்குது, நல்லா இருக்குது. அப்புறம் நான் வீட்டுக்கு பசங்களுக்கு தேவையுள்ள சாப்பிட்றதுக்கு இந்த முறுக்கு இந்த மாதிரி ஐட்டங்கள் நான் கொண்டு வந்துகிட்டே இருக்கோம். மாதம் 2000 ருபீஸ் அவ்வளோ செலவழிச்சிடும் சாப்பிட்றதுக்கு. ஆனால் இவ்வளோ டேஸ்ட்டு நான் எங்கேயுமே பார்த்ததில்ல. இங்கே ஹாட் சிப்ஸ் எல்லாம் நான் தினம் போயிட்டே இருக்கிறோம், ஆனால் அவ்வளோ நல்லா இல்லை. ஆனால் இது ரொம்ப டேஸ்ட்டாக இருக்குது. என்ன சொல்கிறது, நீங்கள் இங்கே இருந்தாச்சுன்னா நீங்கள் சாப்பிட்ருக்கலாம். எப்படி நான் உங்கள்கிட்ட சொல்லணும், ரொம்ப அழகாக இருக்குது. நம்ம மிஸ்ஸஸ்ஸு, நம்ம மருமகள், அவங்களும் 2 பேரும் சேர்ந்து வீட்டில் தான் உண்டாக்கியிருக்காங்க. நீங்களும் அதே மாதிரி தான் வீட்டில் உண்டாக்கிட்டு நீங்கள் வீட்டில் எல்லாருமே நல்ல மாதிரி சாப்பிட்டு நல்ல సంతోషமாக இருக்கணும். அதுதான் நான் சொல்கிறது. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగులో కూడా చెప్పండి మావయ్య మన వ్యూవర్స్ కోసం. తెలుగులో అరిసెలు, మురుకులు తెలుగులో. ఇది చాలా రుచిగా ఉంది. తర్వాత ఇది బయట నేను ప్రతి నెల 2000 రూపాయలకు ఇలా కొని తెచ్చుకొని పిల్లలకు మనం అందరం తింటూ ఉంటాము. కానీ ఇంత టేస్ట్ లేదు. అంటే హోమ్ మేడ్ బాగుంది అంటారు. చాలా బాగుంది, వెరీ టేస్ట్ ఉంది. బాగా వేడివేడి ఉన్నాయి. దీంట్లో అన్ని స్వచ్ఛంగా ఉన్నాయి. ఆయిల్ కానీ కుకింగ్ కానీ ప్రతి ఒక్కటి కూడా మనకు కళ్ళ ముందర చేసిన విషయం కాబట్టి ఇది మనం తినడానికి కూడా సంతోషంగా ఉంటుంది. చాలా బాగుంది. తర్వాత మీరు కూడా ఇలాగనే ఇంట్లో చేసుకొని తినాలని నేను కోరుకుంటున్నాను. తర్వాత మీరు కూడా చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. ఓకే, అందరూ ఇది వీడియో చూసిన తర్వాత మీ అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నేను ఒక మాజీ సైనికుని, எல்லாருக்குமே நான் சொல்கிறேன், நான் మాజీ సైనిక్ సోల్జర్. நீங்கள் எல்லாருமே లైక్ பண்ணணும். ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అత్తయ్య చేసిన మురుకులు ఎలా ఉన్నాయో చెప్పండి టేస్ట్ చూసి. సరే, ఇది మురుకు ఇంకా ఇది అరిసెలు తిని చెప్తాను ఎలా ఉందో. ఫస్ట్ స్వీట్ తిని చెప్తాను ఎలా ఉందో. చాలా ఎమ్మీగా ఉంది. నా ఫేవరెట్ అరిసెలు, మురుకులు అంటే చాలా ఇష్టం నాకు. సో ఇంట్లో మా మమ్మీ చేస్తూ ఉంటారు. సో అప్పుడప్పుడు ఇంట్లో చేయమంటే, నేను బయట ఫుడ్ తినను యాక్చువల్లీ. సో ఇంట్లో చేశారు. ఇది చాలా ఎమ్మీగా ఉంది. తిని చెప్తాను ఎలా ఉంది చెప్తాను. చూడండి ఇంత సాఫ్ట్గా ఎంత బాగుందో, మస్తు. తిని చెప్తాను ఎట్లా ఉందో. ఎలా ఉంది? చాలా సూపర్గా ఉంది, చాలా అద్భుతం, వెరీ టేస్టీ ఉంది, చాలా టేస్ట్గా ఉంది. మురుకులు కూడా టేస్ట్ చూడండి, చాలా బాగుంది. చూడండి మురుకులు, మన దగ్గర క్రిస్పీ మురుకులు ఉన్నాయి. చూడండి ఎంత బాగా ఉన్నాయో చూడండి. తిని చెప్తాను ఎట్లా ఉందో.
సూపర్ ఉందండి, చాలా సూపర్గా ఉంది, చాలా టేస్టీగా ఉన్నాయి. చూడండి చాలా అద్భుతంగా ఉన్నాయి మురుకులు, చాలా ఎమ్మీగా టేస్టీగా ఉన్నాయండి, చాలా టేస్టీగా ఉన్నాయండి. ప్లీజ్ మన వీడియోస్ మీకు చాలా నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా థంబ్నెయిల్ రింగ్ బటన్ కూడా మీరు ప్రెస్ చేయండి, సో దట్ మీకు నోటిఫికేషన్ వస్తుంటాయి మా వీడియోస్. సో ప్లీజ్ మాకు సపోర్ట్ చేయండి. ఇలానే చాలా మంచి వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి మా వీడియోస్కి. సో ఈరోజుది అరిసెలు మురుకుది మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మనకి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్. ఇంకా షేర్ కూడా చేయండి అందరికీ. ప్లీజ్ సపోర్ట్ చేయండి, మీ సపోర్ట్ అవసరం ఉంది. ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.